మన రీజనల్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు అదే స్ఫూర్తితోనే ఒక పక్క మన యువగణం అధినేత నారా లోకేష్ బాబు గారు నిజంగా ఈ సభ ద్వారా మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాక్షసుల మధ్యకు పంపడానికి వీర చిలకం తెచ్చారు మన నందమూరి ఆడపడుచులని చెప్పాలి. ఎందుకంటే పూర్ణమ్మ గారు మరి బ్రాహ్మణి గారు అందరూ భయపడ్డారు, ఎక్కడ పంపిస్తారో ఏమో, ఎందుకు ఈ రాక్షసుల మధ్య అన్న లేదు. నందమూరి ఆడపడుచులు నారా గారి లోకేష్ బిడ్డకు వీర చిలకం తెచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ కోసం నువ్వు పాదయాత్ర చేయని చెప్పిన వారికి సహకరించినందుకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి మనందరి కష్టంతో సంపూర్ణమైన మెజార్టీతో మనం గెలిచాము. ఒక పక్క రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయం మీకు తెలుసు. స్వయాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే మన సభలో ఏ పెద్ద కార్యం చేయాలన్నా, ఏ పెద్ద వెంచర్ చేయాలన్నా, ఏది చేయాలన్నా చంద్రబాబు నాయుడు గారే చేస్తారని ప్రశంసించారంటే ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు అంటే ఏమనేది ఆయన అరెస్ట్ చేసిన రోజు కూడా మనం అందరం చూసాము. మరి దీనికి అందరూ సహకరించారు. మనం కోరుకున్నట్టుగానే సూపర్ 6 పథకాలు కూడా ఒక్కొక్కటిగా, అంటే గత ప్రభుత్వం దాచుకోవడం, ఇసుక, మందు, మైలు, మహిళలపై అత్యాచారాలు, మన కార్యకర్తల పైన అక్రమ కేసులు, ఏ డిపార్ట్మెంట్ చూసినా వేలాది కోట్లు అప్పులు తెలుస్తున్నాయే తప్ప చేసింది లేదు 11 రెడ్డి జగన్మోహన్ రెడ్డి. ఆ విషయం తెలుసుకొని మనం కూడా జగన్ మీకు ఒక ఛాన్స్ ఇచ్చాం, అయిపోయింది నీ పార్టీ క్లోజ్ అని చెప్పి సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు. మరి మనం ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో చెప్పాం సూపర్ 6 లో మనం 4,000 రూపాయలు అన్న నందమూరి తారక రామారావు గారు పెన్షన్ మొదలు పెడితే 35 రూపాయలు ఉన్న పెన్షన్ 200 ఉన్న పెన్షన్ 1000 రూపాయలు చేసింది ఘనత చంద్రబాబు నాయుడు గారిది. 2000 ఉన్న పెన్షన్ 1000 రూపాయలు ఉన్న పెన్షన్ 2000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. మరి ఒక్క ఛాన్స్ వచ్చి నేను 3000 చేస్తానని చెప్పి 5 సంవత్సరాలకి 250 పెంచుకుంటూ 5 ఏళ్ళకి ఎన్నికల ముందు 3000 చేశారు. ఆ 3000 చేసినప్పుడు మన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఈ లేరు పెన్షన్ అన్నారు. ఏదైతే ఎన్నికల సమయంలో మాట చెప్పామో 1వ తారీఖు ఏప్రిల్ 1వ తారీఖు ఇంటి దగ్గరకే పెన్షన్ ఇస్తామన్నా పెన్షన్ 4,000 రూపాయలు భారతదేశంలో ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు. 3,000 ఉన్న వికలాంగుల పెన్షన్ 6,000 చేశాం. 100% బెట్టెడ్ ఉన్న పెన్షన్ 5,000 ఉన్న పెన్షన్ 15,000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని తెలియజేస్తున్నాం. అంతేకాదు బడుగు బలహీన వర్గాలు నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో కావచ్చు, మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్స్ లో కావచ్చు, మరి జగన్మోహన్ రెడ్డి గారికి నిత్యావసర సరుకులు పెంచడం తెలుసు, రంగులు మార్చడం తెలుసు, పేర్లు మార్చడం తెలుసు. మన అందరికీ సూర్య చంద్ర ఉన్నత కాలం మరవలేని నాయుడు అన్న నందమూరి తారక రామారావు పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా మనం అన్నా క్యాంటీన్లు పెడితే ఈ జగన్ రెడ్డి రంగుల రెడ్డి అన్నా క్యాంటీన్ని మూసేశాడు. మరి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మాలాంటి వారు చాలా నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్ సొంత నిధులతో పెట్టాం. అవి కూడా నడపకూడదని ఇబ్బంది పెడితే ఇక్కడున్న తెలుగుదేశం కార్యకర్తలు అండగా నా వెంట ఉండి ఆ రోజు మేము అన్నా క్యాంటీన్ పెట్టామని సహకరించిన వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 5 రూపాయలకే నాణ్యతమైన భోజనం మన బడుగు బడిగిన వర్గాల పిల్లలు, బిడ్డలు, రైతులు అందరూ తింటున్నారన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి మన తొలి సంతకం మెగా డిఎస్సి. మరి ఆ రోజు జగన్ చెప్పాడు, జగన్ వస్తే జాబ్ వస్తుందండి, జగన్ వస్తే జాబ్ వచ్చింది. ఆ ఫ్యాన్ చాలా మంది ముళ్ళేసుకున్నారు. నేను జాబ్ క్యాలెండర్ ఇస్తాను, మెగా జాబ్ క్యాలెండర్ 10 సంవత్సరానికి అన్నాడు. 5 సంవత్సరాలు దాచుకోవడం గాలికి వచ్చిన వాళ్ళు గాలికే పోయారు. మరి మనం ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం తొలి సంతకం మన చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి పైన సంతకం పెట్టారన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి దీపం ఆ రోజు దీపం ఇచ్చింది, వెలుగు కార్యక్రమాన్ని మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు గారు. దీపం అందించింది. ఎందుకంటే నా మహిళా సోదరిమణులు ఇబ్బంది పడుతున్నారు కట్టెల పొయ్యిలో అని చెప్పి ఆ రోజు గ్యాస్ బండనిచ్చింది చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఈ రోజు దీపం 2 కింద సిలిండర్లు ఇస్తుంది మన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి అందరూ ఆసక్తిగా చూస్తుంటే అన్నదాత సుఖీభవ దగ్గరలోనే మనం ఇవ్వబోతున్నాం. తల్లి వందనం కింద ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమంది మనం జూన్లో ఇవ్వబోతున్నాం.
ఆర్టీసీ మహిళలకు బస్సు కూడా ఆగస్టు 15న మనం వదులుతున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఒక పక్క రాష్ట్రం గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టుకుంటూ సంక్షేమ పథకాలు అందిస్తూ సంపద సృష్టించగల విజనరీ లీడర్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి మన ప్రాంతం, మన పెనుగొండ, మన రాయలసీమకు అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు, CEO చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి. ఈ రోజు ఎక్కడ చూసినా పరిశ్రమలు కనబడుతున్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి రాయలసీమగా మారిపోతుంది. దీని రతనాల సీమగా మార్చాలనుకుని కంకణం కట్టుకొని ముఖ్యమంత్రిగా ఉన్న కాలువల చుట్టూ అహర్నిశలు ఒక పక్క నాయకుల్ని, ఉద్యోగస్తుల్ని అందరినీ పరుగులు పెట్టిస్తూ మన గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేయడం వల్లే ఈ రోజు టియాన్ లాంటి ఇంటర్నేషనల్ పరిశ్రమ తెచ్చిన వ్యవస్థాపకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు వేలాది మంది కాదు, లక్షలాది మంది ఈ రోజు ఉపాధి పొందుతున్నారు. రాష్ట్రానికి సంపద వస్తుంది. మరి ఈ రోజు మన ప్రాంతం అక్కడ నైట్ బయలుదేరితే ఎప్పుడన్నా ఏంటబ్బా ఈ సిటీ అనేలాగా ఈ రోజు మన పెనుగొండ నియోజకవర్గం రూపురేఖలు మారింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ అని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదే విధంగా గతంలో 14-19లో చేసిన అభివృద్ధి కనిపించిందే తప్ప 19-24లో ఏం చేశారు? ఏమన్నా చేశారా? మీ ఊళ్ళో రోడ్లు వేశారా? అభివృద్ధి కనపడిందా? ఏదైనా పరిశ్రమలు వచ్చాయా? ఏమన్నా తగ్గటి మందు తీసి కాలువలు ఏమన్నా మరమ్మతులు చేశారా? చెరువుల మరమ్మతులు చేశారా? ఎవరికైనా ఇతరులు ఇప్పించారా? లేదు. దాచుకోవడమే జరిగింది అనే విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా నేను ఈ రోజు ఈ సభ ద్వారా గత ప్రభుత్వానికి ఛాలెంజ్ చేస్తున్నా, చర్చించడానికి సిద్ధమైతే ప్లేస్ మీరు డిసైడ్ చేసినా సరే, రాష్ట్ర వ్యాప్తంగా మీరు 5 నెలల్లో ఏం అభివృద్ధి చేశారో ఈ 10 నెలల్లో మేమే అభివృద్ధి చేశామో మీరు డిపార్ట్మెంట్ వైజ్ గా కూర్చున్నా సరే, ఎక్కడ కూర్చున్నా చర్చించడానికి సిద్ధమైన కూడా నేను తెలియజేస్తున్నా. మరి మన పెనుగొండ నియోజకవర్గంలో మరి మంత్రిగా పనిచేశారు ఇద్దరు. ఒక పక్క ధర్మవరం నుంచి ఒకరు వచ్చారు, ఒక పక్క కళ్యాణదుర్గం నుంచి వచ్చారు. మరి కళ్యాణదుర్గంలో చర్చించడానికి సిద్ధమే, ఎక్కడికి రావడానికైనా నేను సిద్ధంగా ఉన్నానన్న విషయాన్ని నేను తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమాలన్నిటికీ తెర వెనుక మీరందరూ ఉన్నారు. ఎందుకంటే నేను మంత్రిగా పరుగులు పెడుతూ ఉంటే ఇక్కడ నియోజకవర్గం నాయకులు వాళ్ళ బుద్ధస్కంధాలపై వేసుకొని కమిటీలు కావచ్చు, బాధ్యతలు కావచ్చు, కేసులు కావచ్చు, ఒక పక్క మీరు అందరూ సహకరించడంతోనే మనం ఈ రోజు మన నియోజకవర్గాన్ని కూడా పరుగులు పెట్టిస్తున్నాం.